ప్రైజ్ ది లార్డ్. యేసయ్య మాట్లాడినటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ బిడ్డలందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మంచిది, ఎలా ఉన్నారు? రాత్రంతా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరూ కూడా పరిశుద్ధ ఆత్మ దేవుడు కాపాడాడు. ఈ ఉదయకాలం అంతా ఆయన చేసినటువంటి మేలులు బట్టి ఈ దినమంతా ఆయనకు కృతజ్ఞత కలిగి జీవించడం, ఆయనకు లోబడడం, ఆయనకు విధేయులై ఉండడం మన గొప్ప ఆశీర్వాదం. మంచిది. యేసయ్య మాట్లాడినటువంటి మాటకు మా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారు కూడా మరొకసారి తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని వాగ్దానం మనందరం కూడా ఒకసారి ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. నాశములకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. దేవుడు ఈ వాగ్దానమును మన వెనుకల్లో దేవుడు దీవించును గాక. ఆమేన్. చక్కటి విలువైన మాటలు మరి మొట్టమొదటిగా చెప్పాలని ఆశపడుతూ ఉన్నాం. మనకన్నా వయసులో తక్కువ వారు అవ్వచ్చు, లేకపోతే పెద్దవారు అవ్వచ్చు, మనకన్నా ధనవంతులు అవ్వచ్చు, మనకన్నా ఏమీ లేనటువంటి వారైనా అవ్వచ్చు. ఏదేమైనప్పుడు కూడా ఎవరు ఏ స్థాయిలో ఉన్నా ఆ స్థాయిని, ఆ వయసును కాదు కానీ మనిషిని మనం ప్రేమించడం, గౌరవించడం మనకి గొప్ప ఆశీర్వాదం. కాబట్టి నిజంగా నువ్వు ఎప్పుడైతే నీ తోటి వారిని ప్రేమిస్తావో, క్షమించగలుగుతావో అప్పుడు అంతకు అంత నీవు వరదలుతావు. కాబట్టి నిజంగా, అంతేగాని మనం గర్వంగా నాకేంటినండి, వారంతా మీరంతా అన్నట్టుగా ఒకవేళ మనం ప్రవర్తించి అలా మాట్లాడితే కనుక మనకు పతనము మనమే కోరి తెచ్చుకున్న వారు అవుతాం. అందుకనే చక్కటి విలువైన మాటలు జ్ఞానైన సొలొమోను చక్కగా రాస్తూ ఉన్నాడు. ఏమనంటే నాశమునకు ముందు గర్వం ఉండొచ్చు కదండి. ఒకవేళ గర్వంగా నువ్వు ప్రవర్తిస్తున్నావేమో, ఏమండి, ఒకవేళ నువ్వు అహంకారంగా ఉన్నావేమో కదా. అయితే తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను, తనకు తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడనని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు దేవుడి చేత నువ్వు హెచ్చించబడాలి అంటే ఎందుకంటారు, బైబిల్లో విలువైన అమూల్యమైనటువంటి మాట రాయబడి ఉంది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అలాగే మనం మన తోటి వారిని ప్రేమించి వారిని గౌరవించగలిగితే కనుక దేవుడు అంతకు అంత మనల్ని వృద్ధిలోకి తీసుకొచ్చే దేవుడు. కాబట్టి మరి మనం అంతకు అంత ఎదగాలంటే, అంతకు అంత వర్ధిల్లాలంటే, అంతకు అంత ఆత్మీయతలో ఉండాలి అంటే, అంతకు అంత మనం విస్తరించాలంటే మనం అంతకు అంత తగ్గించుకుని లోబడడం మనకి గొప్ప ఆశీర్వాదం. కాబట్టి అందుకనే భక్తులు అనేకులు వారు తగ్గించుకుని లోబడ్డారు, అనేక మందిని ప్రేమించి క్షమించారు, వారిని దగ్గర తీసుకున్నారు. కాబట్టి దేవుడు వారిని అంతకు అంత ఆశీర్వదించారు. కాబట్టి భక్తులు ఏ మార్గం నడిచారో మనం కూడా అదే మార్గం నడుద్దాం. దేవుడు మేలు పొందుకుందాం. దేవుడు కొద్ది మాటలు మన వెనుకలో దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా పరలోక తండ్రి, దేవా నాయన, నీ ఘనమైనటువంటి ప్రభుత్వాలకు వందనాలు. ప్రభా, నిజమే నాయన, జ్ఞానటువంటి సొలొమోను గారు చెప్పినటువంటి మాటలను బట్టి, మా కొరకు లెక్కించబడినటువంటి ఈ వాక్యమును బట్టి నాయన, మేము కూడా వాక్యానుసారంగా నడుచుకుని ప్రభా బల నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకున్నటువంటి గొప్ప భాగ్యము మాకు దయచేయమని కోరుచున్నాం. ప్రభా, మేము ఎంత వర్ధిల్లుతూ ఉన్నామో, ఎంత ఆత్మీయతలో ఎదుగుతూ ఉన్నామో అంతకు అంత లోబడేటువంటి మనసు మాకు, మా కుటుంబాలకు,
అయినా మా బిడ్డలకు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరూ కూడా ఆ దేవుని మనసు కలిగి ఉండాలని ప్రభు అనుగ్రహించు. ఆత్మ విషయమై దీనులైన వారు ధనిలు అన్నారు ప్రభా. కాబట్టి మేము కూడా దీనులుగా దీనత్వం కలిగి జీవించడానికి మీరే కృప అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. అయ్యా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాలు దీవించు అయ్యా. రాత్రాంతియు కాపాడారు. ఈ ఉదయ కాలం అంతా కూడా అటు కాపుదల సమృద్ధిగా దయచేయమని కోరుచున్నాం ప్రభా. మేమెండైన ఆశీర్వాదాలు దయచేయమని యేసు నామములో కొన్నాము తండ్రి. ఆమేన్. తండ్రికి కుమారునికి పరిశుద్ధుల సహవాసం ఇప్పుడు మనకు సకల పోషకులకు కూడి ఉన్న ప్రతి వారు కూడా పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధిగా దీవించి కాపాడి దయవడుకొచ్చునుగా. ఆమేన్. నోటి మాట విలువైనది, బలమైనది, నా యేసుని నోటి మాట. యేసయ్య మాట జీవపూట, పరముకు నడిపించు